ముఖ్యమంత్రి గారికి మనస్ఫూర్తిగా ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ తరపున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం। ఈ రోజు ఆదిలాబాద్ ప్రజల నీటి సమస్యను తాగునీటి సమస్యను తీర్చే ఏకైక పుణ్యప్రదాయిని వరప్రదాయిని మన అదృష్ట దేవత లాండసాంగి పంప్ హౌస్ చెక్ డ్యాముల నిర్మాణం కోసం కూడా 40 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఎస్టిమేషన్లు రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తా ఉన్నాం। తప్పకుండా ముఖ్యమంత్రి గారు దీని మీద సానుకూలంగా స్పందించిండ్రు। సర్వే పూర్తయింది, నిధుల విడుదల టెక్నికల్ శాంక్షన్స్ కి సిద్ధమవుతా ఉన్నాయి। అట్లనే ఆదిలాబాద్లో ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున పరిశ్రమలు గాని వ్యవసాయ ఆధారిత ఆహార ఆధారిత పరిశ్రమల్ని తీసుకురావడానికి కాంగ్రెస్ పార్టీ నిరంతరం కూడా కృషి చేస్తా ఉంది। ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆశీర్వాదంతోని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా సీతక్క గారి ఆశీర్వాదంతోని తప్పకుండా ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేయడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది। ఈ రోజు బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఉండి నేషనల్ హెరాల్డ్ కేసులో తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ గారి మీద, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారి మీద అక్రమంగా ఈడీ కేసులు పెట్టి వేధించడం చాలా దారుణం। ప్రశ్నిస్తే కేసుల పేరుతో భయభ్రాంతులకు గురి చేసేటువంటి ఈ బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రజలు విశ్వాసాన్ని కోల్పోయింది। మొన్న ఎలక్షన్లో 60 సీట్లను తెగగోసిండ్రు బీజేపీ ప్రభుత్వానికి। ఈ ప్రభుత్వం మైనారిటీ ప్రభుత్వం, లోక్సభలో మెజారిటీ లేని ప్రభుత్వం ఈ ప్రభుత్వం। ఈ బీజేపీ ప్రభుత్వం యొక్క దమనకాండను ప్రశ్నించే గొంతుని నొక్కాలనేటువంటి ఈ దమనకాండను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది। ఆదిలాబాద్లో పెద్ద ఎత్తున మేము నిరసన కార్యక్రమాలు చేపట్టాం। వెంటనే మా అగ్రనాయకులు రాహుల్ గాంధీ గారి మీద, సోనియా గాంధీ గారి మీద కేసులు ఎత్తేయాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం। వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లు చాలా దారుణమైనటువంటి బిల్లు। ఈ వక్ఫ్ బిల్లు వల్ల ముస్లిం సోదరుల మీద, సోదరీమణుల మీద ప్రత్యక్ష యుద్ధానికి దిగింది కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం। పేదరికానికి కులం ఉంటదా? పేదరికానికి మతం ఉంటదా? ఇదేనా మీరు చేసేటువంటి సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేటువంటి ప్రగల్భాలు పలికేటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈరోజు మైనారిటీ సోదరుల యొక్క మత విశ్వాసాల్ని దెబ్బతీసి వక్ఫ్ ఆస్తుల్ని వారి దగ్గర నుంచి లాక్కోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంది। కాంగ్రెస్ పార్టీ దీని మీద బలమైనటువంటి పోరాటాలు చేసింది। ఈరోజు సుప్రీంకోర్టు నిజంగా దేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడే దేవత। సుప్రీంకోర్టు స్టే ఆర్డర్ ఇవ్వడం జరిగింది। దీనికి సుప్రీంకోర్టుకు మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం। ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడగలిగే శక్తి కేవలం సుప్రీంకోర్టుకు మాత్రమే ఉన్నది। మేము నిజంగా అభినందిస్తా ఉన్నాము। మన రాజ్యాంగ నిర్మాతలు గొప్పగా రాసినటువంటి రాజ్యాంగం యొక్క ఫలితమే సుప్రీంకోర్టు న్యాయ వ్యవస్థ। ఆ న్యాయ వ్యవస్థ మీద మాకు పూర్తి నమ్మకం ఉన్నది। అలాగే ఈరోజు క్రైస్తవ సోదరులందరికీ కూడా ఒక సాడ్ డే। వాళ్ళందరికీ కూడా నిజంగా ఒక బాధపడే రోజు పాపం। రోమన్ క్యాథలిక్ అధినేత వాటికన్ పోప్ ఫ్రాన్సిస్ తన 88వ ఏట ఈరోజు మరణించడం జరిగింది। రోమన్ క్యాథలిక్లకి రాష్ట్రంలో, జిల్లాలో, దేశంలో, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి రోమన్ క్యాథలిక్కులందరికీ కూడా మా కండోలెన్సెస్ ని
సంతాపాన్ని తెలియజేస్తా ఉన్నాము. నిరాడంబర జీవితాన్ని గడిపినటువంటి పోప్ ఫ్రాన్సిస్ గారు అత్యంత తన 88 సంవత్సరాల కాలంలో నిరంతరం ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలు ఏర్పరచుకొని వాళ్ళ జీవితాల్లో మార్పు తీసుకురావాలని ప్రయత్నించినటువంటి వ్యక్తి.